న్యూస్ విశాఖలో కంపెనీల పెట్టుబడుల అంశంపై మండలిలో వాడివేడిగా చర్చ జరిగింది. భూ కేటాయింపులపై సమాధానం చెప్పాలంటూ విపక్ష సభ్యులు వేసిన ప్రశ్నలపై మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. ప్రస్తుతం 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములిచ్చామన్నారు. పెట్టుబడిదారులు పరిశ్రమలకు భూములిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దంటే ఎలా విపక్షాలను నిలదీశారు. ఉపదర్శం కుదుర్చుకున్న తర్వాత క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలకు మాత్రమే భూములు కేటాయించామన్నారు మంత్రి లోకేష్. కాలంలో 99 పైసల చొప్పున పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు మరియు ఇతర సంస్థలకు కేటాయించిన భూముల వివరాలు అడిగాం అధ్యక్ష. ఏ కంపెనీకి ఎన్ని ఎకరాలు ఇచ్చామనేది ఇచ్చారు, కానీ వాటి ధరలు ఇవ్వలేదు. అయితే అందుకు సంబంధించిన దానికి ప్రతిపాదిక ఏమిటి అనేది కూడా అడిగాం అధ్యక్ష. మీరే చెప్పారు కదా 99 పైసలకి ఇచ్చారని. అదే అది కన్ఫర్మ్ చేయాలి కదా అధ్యక్ష. ధరలు లేవు దాంట్లో ఇచ్చిన ఆన్సర్లో. ఏ కంపెనీకి ఎన్ని ఎకరాలు ఇచ్చామని ఇచ్చారు, ఏ డేట్లు ఇచ్చామని ఇచ్చారు, కానీ ఏ ధరకి ఏ కంపెనీకి ఇచ్చారు అనేది లేదు అధ్యక్ష. అది నిజం అబద్ధం కూడా ప్రజలకు తెలియాలి కదా అధ్యక్ష. 99 పైసలకి అన్ని కంపెనీలకు ఇచ్చారా, కొన్ని కంపెనీలకే ఇచ్చారా, ఏంటనే వివరాలు కావాలి కదా అధ్యక్ష. అది మూడో క్వశ్చన్ అధ్యక్ష. మూడోది వచ్చి కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల వివరాలు, పరిశ్రమల వారీగా భూ కేటాయింపు మరియు ధరల వివరాలు కూడా అడిగాం అధ్యక్ష. ఆ ధరల వివరాలు రాలేదు అధ్యక్ష. అధ్యక్ష మీరే చెప్పారు అధ్యక్ష. చాలా స్పష్టంగా ఇక్కడ మేము వివరాల్లో 99 పైసలకి 5 కంపెనీలకి మేము భూమి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఒకటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రెండోది కాగ్నిసెంట్, మూడోది ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్, నాలుగోది రహేజా, ఐదోది మదర్సన్ ఇంటర్నేషనల్ అధ్యక్ష. ఈ 5 కంపెనీలకి 99 పైసల్లో ఎన్ని ఎకరాలు ఇచ్చాం అంటే 99 పైసలు పర్ ఎకర్ కాదు అధ్యక్ష, మొత్తం భూమి. ఒక్కొక్కరి దానికి అంటే ఒక్కొక్క కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయని కూడా చాలా స్పష్టంగా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయనేది కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే కాగ్నిసెంట్ ఒకటి ఎంఓయూ కుదిరించినప్పుడు భూమి కేటాయించినప్పుడు 8,000 ఉద్యోగాలు అనేది అఫీషియల్గా మేము అనౌన్స్ చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ తర్వాత ఫౌండేషన్స్ ఉన్నప్పుడు అది 25,000 ఉద్యోగాలకి రివైజ్ అయింది సార్. అంటే 8,000 నుంచి 25,000కి రివైజ్ అయింది అధ్యక్ష. అదొకటే మార్పు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టు అధ్యక్ష, మూడో ప్రశ్న సమాధానం ఎంఓయూస్ ఏదైతే ఎంటర్ అయ్యారన్నారు అధ్యక్ష, ఎంఓయూస్ అన్ని క్లారిటీగా ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఎనర్జీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఐఎన్ఐ, ఐటీఎన్సీ, మల్టీ డిపార్ట్మెంట్, ఏపీసీఆర్డీఏ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఏయుడి, టెక్స్టైల్, ఎడ్యుకేషన్, హెల్త్ అధ్యక్ష. అది సంబంధించిన ఆ పాలసీస్ కింద వాళ్ళకి భూములు కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. కానీ 99 పైసలకి 5 కంపెనీలు మాత్రమే భూమి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చెప్పింది 99 పైసలకి 5 కంపెనీలకు ఇచ్చామని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే అధ్యక్ష, గత సంవత్సరంలోనే కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన దానికి కూడా దాదాపు 1,000 కోట్ల విలువైన భూములు కేటాయించడం జరిగింది అధ్యక్ష. విశాఖ నడిబొడ్డున లులుకి 13.74 ఎకరాలు 99 ఏళ్ళకి లీజుకి ఇచ్చారు అధ్యక్ష. అది మనకందరికీ తెలుసు వైజాగ్లో ఎంత వాల్యూ ఉంటుందో భూమి అనేది కూడా. విజయవాడలో అధ్యక్ష 156 కోట్ల పెట్టుబడికి 600 కోట్ల విలువైన భూమి వాళ్ళకి లీజుకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 156 కోట్లు పెట్టుబడి పెడితే 600 కోట్ల రూపాయల భూమి ఇవ్వడం అనేది కూడా మంత్రి గారు పరిశీలించాలని కోరుతున్నారు అధ్యక్ష. అది ఆర్టీసీకి సంబంధించింది కూడా 4.15 ఎకరాల అధ్యక్ష. అది 99 ఇయర్స్ లీజుకి ఇచ్చారు. ఒకటి మేము గవర్నమెంట్ అడుగుతా ఉన్నాం అధ్యక్ష. గవర్నమెంట్ ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి రాజధాని నిర్మాణం చేయగలుగుతుంది కదా అధ్యక్ష, టెండర్ కాల్ఫర్ చేసి. అదే 4.15 ఎకరాలని ఒక టెండర్ కాల్ఫర్ చేసి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ప్రభుత్వానికో లేకపోతే ఆర్టీసీకి ఆదాయం వచ్చేటట్టుగా కూడా చేసుకునే అవకాశం ఉంది అధ్యక్ష. కానీ ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇవ్వడం అనేది అభ్యంతరకరమైనదని చెప్తా ఉన్నాం అధ్యక్ష. 99 పైసలకి ఈ రాష్ట్రంలో ఏ కంపెనీలకి భూములు ఇచ్చారు, ఎంత భూమి ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయని ప్రశ్న అధ్యక్ష. ఓకే, ఏ సంస్థకి ఇచ్చారు, గతంలో ఎక్కడిచ్చారు, ఇప్పుడు ఎక్కడిచ్చారు, ఎవరు ఏం చేశారు డిస్కస్ చేద్దామంటే మీకు బీఏసీ ఉంది, ఒక రోజు పెట్టండి డిస్కస్ చేద్దాం. వచ్చిన ఏంటి అడిగారు, దానికి అన్ని కలుపుకొని వెళ్ళడం వల్ల ఆన్సర్ కూడా సరిగా రాదు. దయవుంచి మీరు కూడా అలాంటి మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేయాలి అధ్యక్ష. మీరు చర్చకి పెట్టండి. టోటల్గా గత 5 సంవత్సరాలు ఈ భూముల పరిస్థితి ఏంటి, ఇప్పుడు మేము ఎవరికి ఇచ్చాం, ఎందుకు ఇచ్చాం, దానివల్ల ఏంటి ఉపయోగాలు, ఏంటి ఫలితాలు అన్నీ డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి సభ్యుడు క్లియర్గా అడిగింది 99 పైసలకి ఏ కంపెనీలకి ఎంత భూమి ఇచ్చారంటే మా మంత్రి గారు 5 కంపెనీలకి ఇచ్చాం, ఇంత భూమి ఇచ్చాం, ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి స్పష్టంగా చెప్పారు. దానికి ఫర్దర్గా ఏముంటే అడగాలి తప్ప అన్నీ అడగమంటే మాకేం అభ్యంతరం లేదు. ఇది అయిన తర్వాత బీఎస్సీ మీరు పిలుస్తారు,
అందరూ ఉంటారు. అందులో గంట అరగంట డిస్కస్ చేయండి, పెట్టండి, డిస్కస్ చేద్దాం. ఎవరేం చేశారు మొత్తం డిస్కస్ చేస్తే అన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేద్దాం. అభ్యంతరం ఏమి లేదు. కానీ క్వశ్చన్ కన్ఫర్మ్ కామని చెప్పి కోరుతున్నాం. గత 20 నెలల కాలంలో